గద్వాల పున్నానికి అమ్మవారికి ఒడి బియ్యం పెట్టుకోవాలని ఇండ్లు అలుకుతున్నా. ముందు రోజు అలుకున్నామంటే పొద్దునకి బాగుంటుంది. సోమవారం నైట్ అలుకు పెడుతున్నా. ఇంత బయలు ఉంచడం మా కళ్ళకనేకే బోలే పడబడుతుంది ఇదంతా మొత్తం. అయినా కూడా అలుకుతా. మట్టి కదా, సిమెంట్ అట్లా అయితే ఉత్త కలర్ రంగు వేయచ్చు. ఇది మట్టిది కాబట్టి ఒక్క వారం అలకకపోతే కసునికి ఎగ్గురు రాదు. ఇట్లా పూజలు ఉన్నదంటే అలికి చేయలేను. నేను అలికే పూజలు చేసుకుంటాను. అందులో అమ్మవారికి ఒడి బియ్యం పెట్టుకోవాలని ఎంత బాగా నీట్గా చేసుకుంటే అంత బాగా ప్రశాంతంగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఒడి బియ్యం పెట్టుకుంటాం అమ్మవారికి. అవి శనగ బ్యాళ్ళు, అవి అలసందలు. మెయిన్ అలసంద గుగ్గులు చేసి పెట్టాలి అలా అమ్మవారికి మంగళవారం రోజు. మెయిన్ గద్వాల పున్నానికే చేయాల్సినది. ఇవి శనగ బ్యాళ్ళు ఉడకబెడుతున్నా. అమ్మవారికి కావాల్సిన వల్ల మొత్తం యాపాకైనా పువ్వులైనా మల్లెపూలు, మామిడాకు పండగ రోజు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. అమ్మవారికి ఒడి బియ్యం నించుకుంటున్నాం కాబట్టి సంవత్సరానికి రోజు అని గడపకు కూడా అన్నీ అలంకరించి నిమ్మకాయ ఇక్కడోటి కోసి పెడితే కుంకుమ పసుపు పెడితే మంచిది. అట్లా ఏమన్నా నరదృష్టి ఉన్నా పోతుంది. ఇంట్లో అవన్నీ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ మామిడి ఆకులు కూడా గుట్టి పెట్టుకుంటున్నా. వినయ్ లేడు, స్కూల్ పోయినాడు కదా, ఒక్కదాన్నే. మా ఆయనేం షాప్లోనే ఉంటాడు. అందరూ ఇక్కడోరు ఉన్నా నేను చేసే పూజలు చేయాలి. అందరూ నా పిల్లలు, నా భర్త, మా ఫ్యామిలీ అంతా మేము బాగుండాలంటే అన్నీ ఒక్కదాన్నైనా చేసుకోవాల్సిందే. వంటలైనా గింటలైనా అన్నీ చేసి అమ్మవారికి పూజ చేయాల్సిందే. ఒక్కదాన్ని ఫీల్ ఉన్నా కూడా చేయాల్సిందే. అందరూ నా పిల్లలు బాగా చదువుకోవాలంటే నేను ఒక్కదాన్ని కష్టపడాల్సిందే. పూజలన్నీ చేసుకోవాల్సిందే. ఒక్కరమే ఉండమని ఏం చేయకుండా ఉంటే అస్సలు మనశ్శాంతి ఉండదు కదా ఇంట్లో. అందుకని మామిడి ఆకులు కట్టిన. పొద్దున్నే పోయినాడు స్కూల్కి వినయ్. పోయేతలకి అన్నీ తెచ్చిచ్చిపోయినాడు. ప్రతి ఒక్కటి నేను బయట పోయి తెచ్చుకోలేను కాబట్టి యాపాకు మెయిన్ అమ్మవారికి ఒడి బియ్యంలోకి కావాల్సిన వస్తువులల్లా తెప్పించుకున్నా. ఇక్కడ శనగ బ్యాళ్ళు ఉడికినాయి, అలసందలు. ఇండ్లు కూడా క్లీనింగ్ పెట్టుకున్నా. ఇండ్లు బాగుంటేనే నాకు బాగా ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు అప్పట్లో. అందుకని నాకు ఇండ్లు నీట్గా ఉండాలా. అలాగే మా వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ లైక్ చేయడంలే. లైక్ చేస్తే వీడియో చూసిన దాంట్లో అర్థం ఉంటుంది, కొంతమందికి రీచ్ అవుతుంది. అస్సలు చూస్తున్నారు చాలా మంది, లైక్ చేయడంలో. లైక్ చేస్తే చాలా మందికి బాగా రీచ్ అవుతుంది. ఇవి సంవత్సరానికి ఒకసారి నించినవి బియ్యం అమ్మవారికి. మనం ఎట్లా నించుకుంటామో అట్లా గద్వాల పున్నం రోజు నించుతాం ఒడి బియ్యం అమ్మవారికి. అందుకని ఇవే నైవేద్యానికి ఉండాలన్నమాట. కుండలేటివి తీసి నైవేద్యం వండి మళ్ళీ ఈరోజు కొత్త బియ్యం పోయాల. నేను పున్నం రోజే చేయాల, కానీ మనకి ఆడవాళ్ళకి ఇల్లు కాలేదు నాకు. సరే ఈ మాఘమాసంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి అంటే బాబునైనా అడిగి వచ్చినాం. అందుకే మళ్ళీ మంగళవారం రోజే పెట్టుకున్నా అమ్మవారికి. అన్నీ వారంలోనే శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకోవాలన్నందుకు ఆ ఒడి బియ్యం తీసి మళ్ళీ కడిగి అన్నానికి పెట్టిన. అక్కడ ఇవి సద్దపిండి, సద్ద కుడుములు కూడా చేయాల. పూండ్రం కుడుములు చేయాల, సద్ద కుడుములు చేయాల. అలసందలు, వంకాయ మెయిన్ అమ్మవారికి. అందుకని సద్ద పిండితోనే చేస్తున్నా కుడుములు. చేసి లైట్ ఉడకబెట్టేది సప్పనివే ఇవి. ఇంకేం వేసేది లేదు, ఉప్పు ఏం లేదు. ఇంకా ఒక సప్పని గుగ్గుళ్ళు, సప్పనివి చప్పగా ఉండేటట్లే కుడుములు సద్దపిండితో. అమ్మవారికి ఇష్టమైన వంటలల్లా ఈరోజు కొంచెం పని ఎక్కువనే ఉంటుంది అమ్మవారికి. ఇట్లా రోజు అంటే సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మనం చేయం కాబట్టి నేను ఆమెకి ఏమేం కావాలో అన్నీ ఒక్కటి మర్చిపోకుండా కళ్ళైనా వంటలైనా ప్రతి ఒక్కటి చేసి పెరుగన్నం కూడా పెట్టాల చల్లదానం. కానీ అన్నీ చేసిన పెరుగు ఒక్కటి మర్చిపోయినా. లాస్ట్లో గుర్తొచ్చింది పూజ అంతా అయిపోయినాక. పూజ అయిపోయినాక ఏం చేయలేను కదా, తెప్పించింటే బాగుండేది. మెయిన్ వంకాయలు ఇట్లా చక్కగానే పోయాల, అడ్డం పోయకూడదు అమ్మవారికి. ఇట్లా నిలువు పోసి వంకాయ కూర చేయాల. వంకాయ కూర పులుగమంటే అమ్మవారికి చాలా ఇష్టం. ముగ్గులైనా ఇంత అందంగా వేసుకుంటే పండగ కళ వచ్చినట్టునే. ఇంట్లో ఎన్ని పనులున్నా
నిదానంగానే చేసుకుంటే ఎట్లా అంటే అమ్మవారికి కొంచెం లేట్ అయ్యే పూజ చేసుకోవాలని ఇంటి ముందర నైట్ అలకి పెట్టుకున్నా కదా, అందుకని ముగ్గు కూడా చక్కగా వేసుకున్నా. ముగ్గు బాగా ఇష్టం నాకు అట్లుంటే, అంటే కమలం ముగ్గులు వేసుకుంటే మంగళవారం రోజు మంచిదని అదొక ఫీలింగు. అందుకని ముగ్గు కూడా అట్లా వేసిన. ఒడి బియ్యం లేకొచ్చేసి ఇవి పెసరబ్యాళ్ళు మనం పెసరబ్యాళ్ళు వేసుకోం కాబట్టి అమ్మవారికి అయితే పెసులు అన్నీ మనం ఏమేమి నించుకుంటామో ఒడి బియ్యం అట్టనే అమ్మవారికి మెయిన్ కంకణాలు కళ్ళు గట్టాలకి మన చేతికి ఒడి బియ్యం నుంచే వాళ్ళ చేతికి 4 అవి కంకణాలు కట్టిన తర్వాతనే అమ్మవారికి ఒడి బియ్యం నించుకోవాలా, మన చేతికి కట్టుకోవాలా. పసుపు అయినా కాళ్ళకి అన్నీ మనం ఏమేమి చేసేటివి ఉంటాయో అన్నీ చేసి మనశ్శాంతిగా అమ్మవారికి ఒడి బియ్యం నించుతుంటే మనసు ఇంకెక్కడో వెళ్ళిపోయింది. అంత ప్రశాంతంగా ఇంట్లో నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు, ఒక్కదాన్నే కాబట్టి అంత ప్రశాంతంగా మైండ్ అలా అమ్మవారి మీదే పెట్టేసి ఒడి బియ్యం నించుకుంటున్నా. పండగలో నించుకుని ఉంటే కూడా ఇంత ప్రశాంతంగా ఉంటుండలేనేమో, బట్టలు గుట్టలు అవి ఇవి అనుకుంటా ఇట్లా చేసుకుంటుంటే ఒక్కరు కూడా డిస్టర్బ్ చేసేటి వల్ల మనం ముందే టైలర్ కాబట్టి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు పండగలో. ఈరోజైతే పండగ గిండగ లేదు కాబట్టి పండగ అయినాక వారానికి చేసుకుంటున్నా. పున్నం పోయినాక మెయిన్ పున్నం రోజు చేయాల్సినది కదా. పున్నం రోజు అంటే మా ఊర్లో పండగ కాబట్టి బ్లౌజులకు వస్తూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు. మనం ఎట్లా ఒడి బియ్యం నించుకుంటామో అట్టనే అమ్మవారికి నించుకొని పూలు కూడా బాగా వచ్చినాయి ఆ రోజు. మాది పల్లెటూరు అయినా ఆ రోజు బాగా వచ్చాయి, లేకుంటే డోన్ పోయే తెచ్చుకోవాల్సింది. కానీ డోన్ పోయే ఇల్లు లేకుండే అయినా పూలు తెచ్చుకున్నా. ఒక్కటే మందారం ఉంది, అమ్మవారి పైన పెట్టుకోవచ్చులే అని అట్లా అంతా ఒడి బియ్యం కుంకుమ పసుపు ఎక్కువ పెట్టాలి అమ్మవారికి. నిమ్మకాయలైనా పువ్వులైనా మెయిన్ యాపాకైనా కళ్ళు అయినా అన్నీ ప్రతి ఒక్కటి ఎల్లమ్మకి అన్నీ పెడితేనే ఆమె అచ్చొచ్చినట్టు అంత బాగా అనిపిస్తుంది నాకు అన్నీ చేసినాక. ఇది కళ్ళు చెంబు పోసినది. ఓ కళ్ళులో మామూలు నీళ్ళు పోసి ఇంత బెల్లం వేసినామంటే అదో పానకం అంట. పరశురాముడు కుండలు అంటారు ఇట్లని. చిన్న కుండలకు కూడా కంకణం కట్టాలి. ఫస్ట్ అయితే మన చేతికి కట్టుకొని అమ్మవారికి కట్టినాక మళ్ళీ ఇప్పుడు కళ్ళు కట్టాలకి అట్లా అన్నీ ప్రతి ఒక్కటి చేసినామంటే మంచిగా ఉంటుంది. కళ్ళు అయితే దొరుకుతుంది అప్పుడప్పుడు, మా ఊర్లో దొరుకుతుంది, ఈత కళ్ళే దొరుకుతుంది. వీలైనప్పుడల్లా తెచ్చి పెడుతుంటాను అన్నమాట అమ్మవారికి. వాళ్ళు కూడా ఊకనే పోస్తారు కళ్ళు, ఏం డబ్బులు కూడా తీసుకోరు. మా వాళ్ళే, మాకు గౌడ్స్ కదా మేము, గౌడ్స్ వాళ్ళు మాకు ఊకనే పోస్తారు అమ్మవారికి అంతలకి. ముందుగానే ఇక్కడ అంతా నీట్గా చేసి పటాలంతా కడిగి బొట్లు పెట్టి దీపాలు పెట్టి అమ్మవారికి ఒడి బియ్యం పెట్టుకుంటున్నా. అంటే అక్కడ దీపాలు వెలుగుతుంటే ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోసుకుంటే బాగుంటుందని ముందే అక్కడ పూజ చేసి ఇక్కడ దీపాలు పెట్టుకున్నాక అమ్మవారికి పెట్టుకున్నా. ఈరోజు మట్టి దీపాలే వెలిగించిన అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారికి మట్టివే ఇష్టం అంట. అందుకని మామూలు రోజు వెలిగించే దీపాలు పక్కన పెట్టేసి ఈరోజు మటుకు మట్టివే బాగా కుంకుమ పసుపు పెట్టి ఇంకా పూలు పెట్టి దీపాలకి దీపాలు వెలిగించుకున్నా. టెంకాయ కూడా బాగా పగలాల. నాకు పూజ చేసినాక ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాల. అందులో టెంకాయ కూడా బాగా పగిలితే నాకు పూజ చేసిన ఫలితం అనిపిస్తుంది అన్నమాట. అందుకని టెంకాయ కూడా బాగా పగిలింది. అట్లా పూజ గది చూస్తుంటే అట్లనే చూద్దామా అనిపిస్తుంటుంది. పొద్దుటి నుంచి ఎంత కష్టపడినా పూజ గది చూసుకుంటుంటే అంత ప్రశాంతంగా ఉంది. టెంకాయ అయినా కూడా అంత బాగా పగిలింది. ఎంత కళ ఉందంటే అంత కళ ఉంది. అమ్మవారికి పూజ చేస్తే ఆ కళనే వేరుంటుంది. నిమ్మకాయలు ఖచ్చితంగా పెట్టుకోవాలి అమ్మవారికి. ఆమెకు కావాల్సినది నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టిన. మెయిన్ పెరుగు ఒక్కటే మిస్ అయినాను, అన్నీ పెట్టినా కానీ ప్రతి ఒక్కటి అమ్మవారికి ఏది కావాలో అది ఆకు ఒక్క తాంబూలం మొత్తం ఇవన్నీ పెట్టుకున్నాక మధ్యాహ్నం టైలర్ కదా నేను, నాకు చాలా మంది ఉంటారు మా టైలర్ అని, వాళ్ళ తోటలో ఉండేటివి తెచ్చిస్తుంటారు. సపోటా నిమ్మకాయలు పొద్దునన్న తెచ్చిచ్చలేదు. ఆ నిమ్మకాయలు చూస్తుంటే అమ్మవారికి బాగుంటుండే పొద్దున్న తెచ్చింటే అనిపించింది. వాళ్ళ తోటలు ఇవ్వండి సపోటాలు. టైలర్ అని నన్ను చాలా అభిమానించి కొంతమంది తెచ్చిస్తుంటారు ఏటేటివో తోటల్లో ఉండేటి వాళ్ళ తోటలో. ఆ నిమ్మకాయలను చూసినాక ఉండబుద్ధి కాలే. మళ్ళీ బాక్స్లో పెట్టి అన్నీ అమ్మవారికి కుంకుమ పసుపు పెట్టి మళ్ళీ పెట్టుకున్నాను నిమ్మకాయలు కూడా.
బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చింటే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ మీ